ఛానల్. మనం మిషన్ ఎంబ్రాయిడరీ ప్లస్ మగ్గం ఎంబ్రాయిడరీ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు బ్లౌజెస్ అనేవి డిజైన్స్. సో హ్యాండ్ మగ్గం ఎంబ్రాయిడరీ విషయానికి వచ్చేటప్పటికి స్ప్రింగ్ వర్క్ జరుగుతూ ఉంటుంది కదా, స్ప్రింగ్ వర్క్ చేసేటప్పటికి కొంచెం కాస్ట్ ఎక్కువ అని అనిపిస్తుంది. సో ఎందుకు ఆ కాస్ట్ ఎక్కువ అనేది ఒకసారి చూడండి. సో నేను ఈ ఫ్లవర్స్ వేస్తున్నాను కదా చూడండి, ఇది స్ప్రింగ్ అనమాట. స్ప్రింగ్ అనేది ఇలా ఉంటుందండి, మొత్తం కంటిన్యూస్గా ఇలా ఉంటుందన్నమాట. ఈ స్ప్రింగ్స్ని మనం ఇలా మనకి డిజైన్ బట్టి ఎంత లెంత్ కావాలనేది మనం కట్ చేసుకుంటాము. చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద. ఈ పీసెస్ని ఇప్పుడు స్మాల్ పీసెస్ అంటే డిజైన్ బట్టి మనం చూడండి ఇక్కడ డిజైన్ ఎలా వేసానో ఈ డిజైన్కి మనం లెంత్ బట్టి మనం కట్ చేసిన పీసెస్ని ఒక్కొక్కటి కింద తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఈ స్ప్రింగ్ ఇదిగోండి. ఈ స్ప్రింగ్తోని మనం ఇక్కడ ఈ లెంత్ ఎంతైతే ఉందో ఆ లెంత్ అని చూసి మనం స్ప్రింగ్ అనేది మనం తీయాలి. చూడండి చూసారా నేను ఎలా నాట్ చేశాను. చూసారా ఇప్పుడు ఇలా స్ప్రింగ్ వేసాను కదా, మళ్ళీ సేమ్ అక్కడ డిజైన్ బట్టి ఇంకొక లెంత్ ఉన్న పీస్ని మనం తీసుకొని డిజైన్ అనేది స్టార్ట్ వేయాలన్నమాట. సో ఇలా ఒక్కొక్క పీసు మనం తీసుకోవాలి కాబట్టి టైం చాలా పడుతుందండి మగ్గం కుట్టే వాళ్ళకి. సో అందుకని చెప్పేసి మీకు నార్మల్ డిజైన్ అంటే కద్దనా యూజ్ చేసి లోడింగ్ అంటే కాటన్ థ్రెడ్తో లోడింగ్ చేసేదానికి దీనికి కూడా చాలా కాస్ట్ వేరియేషన్ అనేది అందుకే ఉంటుందండి. ఎందుకు మగ్గం వర్కే కదా మేము అల్లక చేయించుకున్నా ఇక్కడ చేయించుకున్నా చాలా తక్కువగా అయిపోతుంది అని అనుకుంటాం, కానీ స్ప్రింగ్ వర్క్కి నాట్ వర్క్కి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుందండి. అది చేసే టైంని బట్టి మనం డిసైడ్ చేసి చెప్తారు కాస్ట్ అనేది, అంతే తప్పితే వేరేవి ఏం లేదండి. సో మీరు కూడా అర్థం చేసుకోండి, ఒకసారి ఆలోచించండి. అవతల వాళ్ళు కాస్ట్ చెప్పిన ఈ వేరియేషన్ అనేది చూసారు కదా, ఒక్కొక్క పీస్ తీసుకుంటూ చేస్తూ ఉండాలన్నమాట. ఇదే వేరియేషన్. ఓకేనండి, బాయ్, థ్యాంక్ యూ.